వాట్సాప్ ఆపేసిండ్రని ఆవేశం, ఫేస్బుక్ ఓసేసిండ్రని కోపం, ఇన్స్టా బంద్ అయిందని బీపీ, యూట్యూబ్ తీసేసిండ్రని లడాయి. ఎక్కడిది నేపాల్ యూత్ అంటే ఏందో చూపిస్తాన్రనుకో రాదుర్రి. జనరేషన్ జెడ్ పేరుతోటి జంగు నడుస్తాంది జోరుగా. అంటే 13 ఏండ్లకేంచి 28 ఏండ్ల పడిసోళ్ళు అందరికందరూ పార్లమెంట్ ముట్టడికొస్తే కట్టడి చేస్తానికి సుక్కలు చూసిండ్రు పోలీసులు. బారికేడ్లు నూకి పడేసిండ్రు, లాఠీ చార్జ్ చేస్తే రాళ్ళందుకున్నారు. ఆగబట్టలేక టియర్ గ్యాస్ కొట్టినా కంట్రోల్ కాకుంటే తుపాకులు సూటి పెడితే 14 మంది జీవిడిచిండ్రు. పాపం వందల మందికి దెబ్బలు దాకి దావకండ్ల పడ్డరు. 10 నిమిషాలు ఫేస్బుక్ వాట్సాప్ చూడకుంటేనే గాయి గాయి చేస్తారాయే. అసొంటిది 4 రోజుల సంధి బంద్ చేసినందుకు గింత రచ్చ నడుస్తుంది. పుకార్లు పుట్టిస్తుర్రు, అందరిని ఆగం పట్టిస్తుర్రు, ఎచ్చి పచ్చి రాస్తుండ్రని అవన్నీ కట్టడి చేస్తానికి గా యాప్లన్నీ సర్కార్ కాడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని 5 ఏండ్ల కిందటనే రూల్ తెస్తే ఎవ్వలుగా అంతలేరట. సుప్రీంకోర్టు చెప్పినా వినలేదట. ఇంత పనికున్నరా అని ఇప్పుడు ఏక్దమ్న 28 యాప్లు బ్యాన్ చేసేటోరకు పడసోలకు పిచ్చెక్కినంత పనే గిట్లా పవర్ చూపించిండ్రు నేపాల్ గవర్నమెంట్ మీద. లేలే గవర్నమెంట్ ను క్వశ్చన్ చేసినందుకే కక్ష కట్టిండ్రని సోషల్ మీడియాల ఉద్యమకారుల మాట. ఆఖరికి ఏమైతుందో గాని సోషల్ మీడియాను బంద్ చేస్తే ఎట్లుంటదో నేపాల్ సిపాయిలు దునియాకు చూపించిండ్రబ్బా.